నువ్వు రావచ్చు. ఓకే, వస్తున్నాను. అలాగే ఉండు. తత్తిం తత్తతిం తొం తత్తిం కిడతక తిం తత్తకిట్ట తత్తిం తత్తతిం తొం తత్తిం కిడతక తరిగిడ తిం. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే. ఇంకా బయటికి రా. ఏ నీటి చెమ్మది చలేని దాహమేసెనే. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటం నవ్వుతాను. ఏయ్, ఎవరు? ఎవరది? ఎవరది డోర్ వేసింది? డోర్ తీయండి. డోర్ తీయండి, తీయండి. ఇది తయారైపోయిందన్నమాట. ఇంకా తలుపులు తీయచ్చు. ఏయ్ ముసలి, డోర్ ఎవరు లాక్ చేశారు? ఎవరో ఎందుకు చేస్తారు? నేనే. మీరా? ఎందుకు లాక్ చేశారు? మేమిద్దరం లోపల ఉన్నాం కదా. నాకేం తెలుసు? ఇలా వెళుతూ చూశాను, లోపలెవరూ కనిపించలేదు. అప్పుడు నేను వాష్రూమ్ లో ఉన్నాను. మళ్ళీ అలా వస్తూ లోపలికి చూడడం ఎందుకులే, ఎవరు లేరు కదా, మళ్ళీ ఏ పిల్లైనా గదిలోకి దూరుతుందేమోనని తలుపులేసి పెట్టేశాను. అప్పుడు నేను లోపలే ఉన్నాను కదా. నాకు తెలీదు బాబు, నేను చూడలేదు కదా, నాకు తెలీదు. వారాహి, పొద్దున్న తీసుకెళ్లి స్కూల్ దగ్గర డ్రాప్ చేశాను. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశాను. కనీసం ఓ చిన్న థ్యాంక్స్ అన్న ఎక్స్పెక్ట్ చేస్తాను కదా. థ్యాంక్స్. అత్తయ్య గారు చూసారా, మీ అమ్మాయిని చాలా భద్రంగా ఇంటి దగ్గర దించేశాను. అత్తయ్యా? అవునండి, ఇక నుంచి నేను మిమ్మల్ని అలాగే పిలవాలి కదా. పెళ్ళయ్యేలోపు ఆ పిలుపు అలవాటు అవ్వాలి కదా. ఇప్పుడంటే నేను వారాహి మెడలో తాళి కట్టలేదు కాబట్టి
ఇంకా బయట వాళ్ళ బయట నిలబడిపోతున్నాను. తాళి కట్టేస్తే ఇంటికి పెద్దల్లుళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలి కదా. అప్పుడు మీరు కూడా నన్ను అల్లుడనో అల్లుడు గారనో పిలుస్తారు కదా. ఇవన్నీ కాదు అత్తయ్య గారు, మనం త్వరగా పెళ్లి ముహూర్తాలు పెట్టి చేసుకుందాం. అప్పుడు మన మధ్య ఈ మొహమాటాలు ఉండవు, ఆ గుమ్మాల అడ్డుగోడలు ఉండవు. ఆ తర్వాత వారాహిలా స్కూల్కి వెళ్ళి జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, మానేయచ్చు. ఓకే, ఉంటానండి. బాయ్ వారాహి. రఘు గారు, ఒక నిమిషం. ఏంటి వారాహి? ఏమన్నారు మీరు? ఏమన్నాను? తొందరగా పెళ్లి చేసుకుందాం అన్నాను. అది కాదు, నేను జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. అవును, నాతో పెళ్ళైన తర్వాత నీకింక జాబ్ చేయాల్సిన అవసరం లేదనే నా ఉద్దేశం. చూడండి, మేము మీ దగ్గర డబ్బులు మాత్రమే తీసుకున్నాం, అది కూడా మాకు రావాల్సిన డబ్బులే తీసుకున్నాం. అందుకు మీరు మా ఆత్మాభిమానాన్ని తీసుకోవాలని చూడకండి. అదేంటి వారాహి అలా మాట్లాడుతున్నావు? అవును, మాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి, మాకంటూ కొన్ని అభిప్రాయాలుంటాయి, మాకంటూ కొన్ని అలవాట్లుంటాయి. మీరు నిన్నగాక మొన్న మా జీవితాల్లోకి వచ్చేసి మీకు నచ్చినట్టుగా మమ్మల్ని మార్చేసుకుని మీరు చెప్పినట్టు మేము వినేలా చేద్దామనుకుంటే అది కరెక్ట్ కాదు. అయ్యో వారాహి, వారాహి, కూల్ 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 కూల్, కామ్ డౌన్. ఎందుకలా హైపర్ అయిపోతున్నావు? ఇప్పుడు నేనేమన్నాను? నీకు ఇక్కడ స్కూల్లో జాబ్ చేయాల్సిన అవసరం లేదన్నాను, కానీ అసలు జీవితంలో నువ్వు జాబే చేయొద్దన్నానా? లేదు కదా. రేపు పెళ్ళయ్యాక నువ్వు నాతో పాటు ఎటు మా ఊరు రావాల్సి ఉంటుంది. అక్కడ అంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే పొద్దున్నుంచి సాయంత్రం నేను వచ్చే వరకు ఒంటరిగా ఉండాలంటే చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అప్పుడు టీచర్ జాబ్ చేస్తావో మన ఆఫీసులో ఏదైనా చేస్తావో అది నీ ఇష్టం. ఓకేనా? పిక్చర్ క్లియర్గా ఉందా? మరి నేను వెళ్ళరానా? అత్తయ్య గారు వెళ్ళరానా? వారాహి బాయ్. కూతురు జీవితాన్ని సుడిగుండంలోకి తొయ్యట్లేదు కదా. జరిగింది మంచో జరగబోయేది చెడో ఏమీ అర్థం కావట్లేదు. నేనేం చెయ్యాలి? సాయంత్రం నుంచి ఇద్దరు ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇద్దరికి ఒక్క ఐడియా కూడా రాలేదు. మళ్ళీ ఇద్దరు గొప్ప తెలివిగల వాళ్ళలా భుజాలు చర్చుకుంటారు. అమ్మా అవమానించుకో. రేఖ చరణ్ కోసం అంత తెగుస్తుందని నేను అనుకోలేదు. నేను కూడా అసలు అనుకోలేదు. అందుకే ఏ ఆలోచన చేసినా అది రేఖ ముందు తేలిపోతుందేమో అనిపిస్తోంది. అందుకే నాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఏంటది? నా ఏ లవ్లీ ఉంది కదా, దాని ఐడియా అడుగుతాను. అడుగు. అదైతే కరెక్ట్ ఐడియా ఇస్తుంది. హాయ్ లవ్లీ. హాయ్ రాజా.
లవ్లీ, నాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. అబ్బా, అసలే బుర్రలు వాచిపోతున్నాయి. ఈ గ్యాప్ ఏంటి లవ్లీ? త్వరగా ఆన్సర్ చెప్పు. ఇది ప్రోగ్రామ్డ్ ప్రాబ్లం కాదు, వెంటనే ఆన్సర్ చెప్పడానికి. హ్యూమన్ ఎమోషన్స్ కు సంబంధించిన బిగ్ ప్రాబ్లం. అబ్బచ్చా, నువ్వు కూడా బిల్డప్లు ఇవ్వడం నేర్చుకున్నావా? ఇంకా మిషన్కి మనిషికి తేడా ఏముంటుంది? ఓకే, ఆన్సర్ రెడీ. చెప్పనా? చెప్పహ. దీనికి రెండే సొల్యూషన్స్. ఒకటి, రేఖను ఎంత కష్టమైనా ఒప్పించి పెళ్లి చేసుకోవడం. రెండోది, రేఖను దూరంగా లాక్కెళ్లి బలవంతంగా తాళి కట్టడం. ఇందులో ఏది కావాలో అది మీరే సెలెక్ట్ చేసుకోండి. ఆహా లవ్లీ, నిజంగా చాలా లవ్లీగా సొల్యూషన్ చూపించావు. నాన్నా చూసావా నా ఏ లవ్లీ? ఇప్పుడు నేను ఇంకా వెయిట్ చేయలేను నాన్న. వెంటనే రేఖని ఎక్కడికైనా తీసుకెళ్లి తాళి కట్టేస్తాను. అప్పుడు అరుంధతి అత్తయ్య, విక్కీ బావ మా జంటని సగర్వంగా ఆశీర్వదిస్తారు. త్వరగా రా. ఇదిగో, నేను నిన్నేం చేయను, నువ్వు నన్నేం చేయకో. రే, నన్నేమన్నా చేస్తే నిన్ను చంపేస్తుంది మా అమ్మ. మన పెళ్ళైపోతే మీ అమ్మే కాదు, మీ అమ్మమ్మ జేజమ్మ కూడా ఏం అనలేరు ఇంకా. అమ్మా తాళివ్వు. తీసుకురా. ఏం కాదమ్మా రేఖ. చేస్తున్నారు మీరు? కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం సేపు ఓర్చుకో. ఓర్చుకోవడానికి ఇదేమైనా ఇంజెక్షనా? అమ్మమ్మ కొంచెం కోఆపరేట్ చేయి తల్లి, అయిపోతుంది. రే, ఇది మా అమ్మకి తెలియదు కాబట్టి మీరు ఇంకా బ్రతికున్నారు. లేదంటేనా? లేదంటే ఏం చేస్తుంది? ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ తాళి కట్టేశానుగా. కొడక కోటేశ్వరరావు, యాహూ, నేను కోటేశ్వరుని అయిపోయాను. ఎస్ ఎస్ ఎస్, నేను కోటేశ్వరుని అయిపోయాను నాన్న, కోటేశ్వరుని అయిపోయాను. రే పాపం రా, మీ అమ్మ ఏకంగా అదంతా నిజంగా జరిగిపోయింది అనుకుంటుందిరా. పోనీలే, మంచిదే కదా నాన్న. రే అది జరిగితే మంచిదేరా, రేపు మనం ఊహించంది జరిగితే ఏం జరుగుతుంది నాన్న? ఏం జరుగుతుందో నా సిల్కును కూడా అడుగుతాను రా. అడుగు. హాయ్ సిల్కు. హాయ్ సిక్రమ్. ఏంటండి రమ్ము సికురునా? పోన్లే అమ్మా, నాన్నకు తగ్గ పేరే పెట్టిందిలే. అయినా నువ్వేంటి నాన్న సిల్క్ అంటున్నావేంటి? రే, నువ్వు నీ ఏఐకి లవ్లీ అని పేరు పెట్టుకున్నావు కదా, నేను నా ఏఐకి సిల్క్ అని ముద్దుగా పెట్టుకున్నాను రా. నేను ట్రెండ్లో లేవన్నావు కదా, అందుకే ట్రెండ్కు తగ్గ పేరు పెట్టుకున్నాను. హాయ్ సిల్క్. నా కొడుకు సిల్కు, ఇప్పుడు నా కొడుకు తన లవ్లీ చెప్పినట్టు తాళి కడతానంటున్నాడు. అది కరెక్టేనా? నీ కొడుకు అలా తాళి కడితే అతన్ని తాడుతో కట్టేస్తారు. నచ్చిన వాడు నచ్చినంత కుమ్మేస్తారు. హే, అలా ఎలా అవుతుంది? ఎలా అంటే బలవంతంగా తాళి కడితే ఊరుకుంటారా? కుమార్ రాజాని పెద్ద చెట్టు కట్టేస్తారు. పిచ్చ కుక్కను కొట్టినట్టు కొడతారు. మొత్తం ఒంటి మీద గుడ్డలన్నీ చెరిగిపోయి కుమార్ రాజా పిచ్చివాడైపోతాడు. రే, నా సిల్కు చెప్పింది కూడా ఒక్కసారి ఊహించుకోండి. యాహూ, విక్కీ,
యాహూ నేను కోటీశ్వరుని అయిపోయాను. విక్కీ చంపేరా. ఇదిగో అమ్మా బాబు, నాన్న నా కొడుకు అమాయకుడు బాబు, వాడిని ఏం చేయొద్దు, వాడిని విడిచిపెట్టండి. బాబు, విక్కీ బాబు, ఏదో వెర్రి వెంగళప్పగాడు, వాడిని వదిలేయండి. నాన్న మీకు దండం పెడతాను. అమ్మా అరుంధతి, నువ్వన్నా చెప్పమ్మా. విక్కీ నీ మాట వింటాడమ్మా. ప్లీజ్ అమ్మా చెప్పమ్మా. విక్కీ వాడిని చంపే అంతే. రే కొడక, ఇందాక నీ ఊహల్లో కొడక కోటేశ్వరరావు అని ఆపేశావురా. ఇప్పుడు మొత్తం పాడాలరా. కొడక కోటేశ్వరరావు ఖర్చయిపోతావు రో. ఊరుకోండి. వాళ్ళు నా కొడుకుని ఎందుకలా కొడతారు? మరి చెప్పింది కదే. రే కుమారా, ఏంట్రా ఇది? నీ లవ్లీ ఒకటి చెప్తే మీ నాన్న సిల్కు ఇంకొకటి చెప్తుంది. మరి మిషన్లను నమ్మితే ఇలాగే ఉంటుంది. అవి ఫీలింగ్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి చెప్తాయి. అన్నిటికీ నమ్మితే అది ఏం చెప్తే అది చేసుకుంటూ వెళితే బొక్క బోర్లా పడతాం. మరి ఇప్పుడు ఏం చేయాలి నాన్న? ఈసారి నమ్మొద్దురా. బిఐ నమ్ముకొని ఫాలో అయిపోదాం. ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి ఈ బిఏ ఏంటి నాన్న? ఎప్పుడూ వినలేదు. కొత్తగా వచ్చిన అప్డేటా? ఇది కొత్త అప్డేట్ కాదురా. ఆ దేవుడిచ్చిన అతి పాత డేటా. బిఐ అంటే బ్రెయిన్ ఇంటెలిజెన్సీ. అబ్బో, మన బ్రెయిన్ని వాడితే ఇలాంటి సమస్యలు పూర్తిగా పోతాయి. అందుకే నా బిఐతో ఒకటి ఆలోచించాను. ఏంటది? రఘుతో పెళ్లికి వారాహి ఒప్పుకుంది కదా. ఇప్పుడు ఆ రఘుని రేఖే తీసుకొచ్చిందని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి రఘు రేఖ మనిషి అని నువ్వు ఎవరికీ తెలియకుండా నువ్వు ఒక వీడియోని తీసి ఆ రహస్యాన్ని బట్టబయలు చేసేయి. అది వారాహికి తెలియజేస్తావో చరణ్కి తెలియజేస్తావో నీ ఇష్టం. అప్పుడు రఘు వారాహి పెళ్లి చెడిపోద్ది. వారాహి చరణ్ మళ్ళీ దగ్గరైపోతారా? అవునా? అప్పుడు రేఖకి నేను దగ్గర అయిపోతాను. ఇదే కరెక్ట్ పనిరా. అక్క తీసిన వీడియోలో నాకు సంబంధించిన ప్రూఫ్ ఏదన్నా ఉందేమో చూడాలి. ఉంటే నేను దొరికిపోతాను. సునైనా నా గదిలో ల్యాప్టాప్ ఎందుకు ఆన్ చేసింది? నేను సర్చింగ్ చేసిన వీడియోలు ఎందుకు చూస్తోంది?
అక్కడెవరో ఉన్నారు అని అక్క చెప్పింది. కానీ ఇక్కడెవరూ కనిపించడం లేదే. నాకు ఫోన్ చేసిన వాడు అక్కడే దాక్కొని ఉంటాడా? వాడికోసారి ఫోన్ చేసి అక్కని అక్కడికి రాకుండా ఆపుతానని చెప్పేయాలి. లేదంటే అక్క మీద నిజంగానే అటాక్ చేస్తాడు. ఏమన్నా తెలిసిందా? అక్క అది నువ్వు ఆ వీడియో నువ్వెందుకు చూస్తున్నావు? అది అది అక్క అక్కడ అదేంటంటే అక్కడ నీ మీద ఎవరో అటాక్ చేశారన్నావు కదా, ఎవరా అని తెలుసుకోవాలని క్యూరియాసిటీతో. ఎవరో తెలుసుకున్నావా? హలో. హేయ్ ప్రణయ్. ప్రణయ్య? నువ్వు ప్రణయ్వే కదా? ఓ తెలిసిపోయిందా?